జూలై 1 అనగానే మనందరికీ గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. దీనిని కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 7 రకాల పరోక్ష పన్నుల స్థానంలోను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 10 రకాల పరోక్ష పన్నుల స్థానంలోను, అనగా మొత్తం 17 రకాల పరోక్ష పన్నుల స్థానంలో ఈ జిఎస్టీని తీసుకొని రావడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం 101వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొని రావడం జరిగింది. అయితే ఇలా 101వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ జిఎస్టీని అమలుపరిచినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం రాష్ట్రం గుర్తింపు పొందింది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ జిఎస్టీను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ అనే దేశం 1954లో తీసుకొని రావడం జరిగింది.